హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆచార్య వేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. సో ఈరోజు ఫోటోగ్రఫీ డే కాబట్టి ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ దగ్గరికి వచ్చాను. బేసిక్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ చేసే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, అండ్ ఆ కోడ్స్లో ఉండే స్పెషాలిటీ ఏంటి, అసలు ఆ కోడ్స్ ఎందుకు తీసుకోవాలి. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక ఎమినెంట్ పర్సనాలిటీ దగ్గరికి నేను వచ్చాను. సో హీస్ నన్ అదర్ దాన్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీలో రిజిస్టర్గా యాజ్ అ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న షేక్ రెహమాన్ సార్ దగ్గరికి. సో లెట్ us టాక్ టు హిమ్. అండ్ నాకు తెలిసి చాలా విషయాలు తెలుస్తాయి ఆయనతో మాట్లాడితే, మీరే తెలుసుకుంటారు. లెట్ us స్టార్ట్. హలో సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోగ్రఫీలో మీ జర్నీ ఎలా జరిగింది? ఎవరైనా ఫ్యామిలీస్లో ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఫోటోగ్రఫీ కెరీర్లో ఉంటే కనుక వాళ్ళతోటి వాళ్ళ అబ్బాయి కూడా నువ్వు బయటకు వస్తాడు అట్లాగా ఫోటోగ్రఫీ. ఫర్ మీ ఇట్ వాజ్ ఎ న్యూ థింగ్. మోస్ట్ ఆఫ్ మై కెరియర్ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయీస్. మా సిస్టర్స్ ఇద్దరు. సో నార్మల్ కిడ్ లాగా నేను జనరల్గా స్కూలింగ్కి వెళ్ళాను. నేను 10th క్లాస్ వరకు. ఫాదర్ అన్నారు ఏదో బీకామ్ కోర్సు చేసుకోరా బాబు అంటే, నేను అన్న బీకామ్లో అవన్నీ నాకు వద్దు, నాకు నచ్చవు, నేను పెయింటింగ్ చేస్తానని చెప్పి. ఓకే. పెయింటింగ్ కోర్స్ అప్పుడు 5 years డిప్లొమా ఇన్ జేఎన్టీయూలో. ఓకే. దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1983. ఓకే. 83. మా ఫాదర్ అన్నారు 5 years కోర్సు నువ్వు చేయలేవురా బాబు, 2 years ఇంటర్మీడియట్ ఎంపీసీ నువ్వు సరిగ్గా చదవలేకపోయావు, ఇంకా 5 years ఎట్లా చదువుతావు నువ్వు అంటే ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే ప్యాషన్తో తీసుకున్న కోర్సు 5 years కాదు 10 years అన్నాను మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంపీసీ అనేది నాకు సబ్జెక్ట్ కాదు, అది యావరేజ్ స్టూడెంట్ కాబట్టి. సో పెయింటింగ్ అనేది ప్యాషన్ కాబట్టి పెయింటింగ్లో జాయిన్ అవుదాం అని చెప్పేసి అంటే మా ఫాదర్ అన్నారు పెయింటింగ్ వద్దు, 2 years ఫోటోగ్రఫీ కోర్స్ ఉంది జేఎన్టీయూలోనే, అది చేసుకోమని చెప్పారు. సో లక్కీగా ఏంటంటే నేను ఆ ఎంట్రన్స్ రావటము ప్లస్ ఒక 12th ర్యాంక్ రావటం అనేది గ్రేట్ ఆ టైంలో. అక్కడ తెలిసిపోయింది మా ఫాదర్కి వీడు చాలా డెడికేట్గా చేస్తాడు ఈ ఫీల్డ్లో అని చెప్పేసి ఎంకరేజ్ చేయటం వలన జేఎన్టీయూలో ఫోటోగ్రఫీలో 83లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడిప్పుడు ఫోటోగ్రఫీ అంటే అందరికీ నచ్చుతుంది, అందరూ దాన్ని ఒక ప్రొఫెషనల్గా తీసుకుంటున్నారు. ఆ టైంలో ఫోటోగ్రఫీ ఆర్ యాజ్ అ పెయింటింగ్లోకి వెళ్ళాలి, ఆర్టిస్ట్ అవ్వాలి? వెరీ గుడ్ క్వశ్చన్ వాట్ యు ఆస్కింగ్ మీ. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అంటే ఏదో చీప్గా చూసేవాళ్ళు. ఇప్పటికీ ఒక పబ్లిక్లో ఒక ఫోటోగ్రఫీ అనేది ఒకటి హోదా, మంచి స్టేటస్ ప్రొఫెషన్ అని చెప్పేసి చాలామంది యాక్సెప్ట్ చేయరు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ నౌ. చాలా వరకు రెస్పెక్ట్ వస్తుంది ఫోటోగ్రాఫర్ కంటే. మరి ఏం తెలియని వాళ్ళు తప్ప కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. అవును. సో అప్పుడు నేను ఫోటోగ్రఫీ కోర్స్ 2 years అప్పుడు జేఎన్టీయూలో చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరూ ఇంజనీరింగ్లో ఉన్నారు, బీఏలు బీఎస్సీలు చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లాగంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. దే నెవర్ యూస్ టు బిలీవ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ కోర్స్ ఇన్ ఫోటోగ్రఫీ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఒక కోర్స్ ఉంది, 2 years కోర్సు అది ఫోటోగ్రఫీలో ఉందని కూడా తెలియదు చాలామందికి. వాళ్ళు ఇప్పుడు నేను డౌన్ ద లైన్ మంచిగా సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు నాకెందుకు చెప్పలేదు నువ్వు, ఆ కోర్స్ నేను కూడా చేసేవాడు కదా, నీలాగా నేను కూడా సెటిల్ అయ్యేవాడు కదా అని చెప్పేసి ఇప్పుడు అంటారు, రిపెంట్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే బీకామ్ తీసుకొని ఒక క్లరికల్ జాబు 25,000-30,000 రూపీస్ 40,000 మ్యాక్సిమం ఇప్పుడు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ బికాస్ ఆఫ్ దట్ ఫోటోగ్రఫీ కెరియర్ ఐ హ్యావ్ బికమ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ వేర్ ఐఎమ్ టీచింగ్. ఓకే. సో కోర్స్ అంటే లైక్ BFA 4 years, MFA 2 years, లైక్ ఇన్ ద 6 years ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది ఈ 6 yearsలో? నేను చదువుకున్నప్పుడు ద ఫోటోగ్రఫీ 2 years ఉండేది. దాన్ని డిగ్రీ లెవెల్లో తీసుకొచ్చి 3 years చేశారు. 3 years అయిన తర్వాత దాన్ని మళ్ళీ 4 years చేశారు. 90లో 3 years ఉండింది, 96లో 4 years చేశారు. 4 years అంటే ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ డిగ్రీ లైక్ ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ. మెడిసిన్ 5 years ఉంటుంది, ఇంజనీరింగ్ 4 years ఉంటుంది. సో 10+2+4 ఈజ్ ఎ ప్రొఫెషనల్ డిగ్రీ వాట్ ఎవర్ యూ స్టడీ. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఈ 4 years కూడా సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు ఫోటోగ్రఫీలో దేర్ ఆర్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ నుంచి, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ నుంచి, మ్యాక్రో ఫోటోగ్రఫీ నుంచి, ఫోటో జర్నలిజము. దీంట్లో ఇవన్నీ ఇన్ డెప్త్గా చదవాలంటే మీరు చాలా మాస్టర్ అయి ఉండాలి.
హౌ మెనీ కైండ్స్ విల్ బి దేర్ సార్, లైక్ మాకు ఫోటోగ్రఫీలో 23 మోర్ దెన్ 23 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అచ్చా. ఫోటో డాక్యుమెంటరీ, హిస్టరీ ఆఫ్ ఫోటోగ్రఫీ, అట్లాగా మోర్ దెన్ 23 సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు ఇప్పుడున్న కోర్సులోనే. సో మీరు చదివిన ఆ 2 ఇయర్స్కి ఇప్పుడు ఈ 6 ఇయర్స్కి మీకు కనిపిస్తున్న చేంజ్ ఏంటి సార్? అప్పుడు మేము చదివింది ఎనలాగ్ ఫోటోగ్రఫీ అంటారండి. ఎనలాగ్ ఫోటోగ్రఫీలో మొత్తం ఫిలిం బేస్డ్ ఉంటుంది. అప్పుడు మేము వ్యూ ఫైండర్లో ఫోటో తీసిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు సెల్ ఫోన్లో మీరు ఫోటో తీయగానే మీరు చూసుకుంటున్నారు, కళ్ళు మూసుకున్నారా, నవ్వుతున్నారా లేదా, ఎంట్రికలు ఎట్లా ఉన్నాయి, అవి ఇవి చూసుకొని డిలీట్ చేసేస్తున్నారు, కొత్త ఫోటో తీసుకుంటున్నారు. అప్పుడు ఆ ప్రొవిజన్ లేదు. కెమెరాలో ఫిలిం వేస్తే 36 ఫ్రేమ్స్ వచ్చేవి. ఆ 36 ఫొటోస్ తీసిన తర్వాత ఫిలిం డెవలప్ చేసిన తర్వాత దాని నెగిటివ్స్ అవుతాయి. నెగిటివ్స్ నుంచి ప్రింట్లు వేయడానికి అప్పుడప్పుడు వారం రోజులు పట్టేది, అప్పుడప్పుడు నెల రోజులు కూడా పట్టేది. అప్పుడు ఆ నెల రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఒక టూర్కి వెళ్ళారు, తాజ్మహల్కి ఫోటోలు తీస్తున్నారు. ఆ కెమెరాలో ఫిలింలో పెట్టి తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టూర్ కంప్లీట్ అయిన తర్వాతే ప్రాసెస్ చేస్తారు, ఎందుకంటే అక్కడ చేయడానికి వీలు కాదు. ఆ ఫిలిమే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ చేసిన తర్వాత చూసుకుంటే కెమెరాలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా ఫోటోలు రాలేదంటే ఏం చేస్తారు మీరు? యంగ్స్టర్స్ ఆర్ వెరీ లక్కీ దట్ బికాస్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ దే ఆర్ ఏబుల్ టు సీ ద ఇన్స్టాంట్ ఇమేజెస్. దాని మూలన దే ఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ క్రియేటివిటీ పెంచాలి. దీని మూలన ఏంటంటే ఇప్పుడు మాకు ఫోటోలు సరిగ్గా వస్తాయి లేదో కూడా డౌట్ తీసేటప్పుడే. ప్రొఫెషనల్గా ఫోటోలు తీస్తే గ్యారంటీగా వస్తాయి కాదని, కానీ ఎట్లా వచ్చాయి అనేది ఒక డౌట్ఫుల్ ఉండేది అన్లెస్ యూ ప్రాసెస్ ప్రింట్ చేసేంతవరకు. ఇప్పుడు మీరు స్పాంటేనియస్గా చూడొచ్చు అది. అవును. సో ఈ టెక్నాలజీ నేను చేసుకున్న 2 ఇయర్స్కి ఇప్పుడున్న దానికి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఇదండి. సో వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్? లైక్ అనలాగ్ ఉన్నప్పుడు మీరు వర్క్ చేశారు అండ్ డిజిటల్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే అప్పటి వర్క్కి ఈ వర్క్కి కంపేర్ చేసుకున్నప్పుడు లైక్ మీకు ఏమనిపిస్తుంది? మేజర్గా చెప్పాలంటే ఒకప్పుడు మేము ఫోటోలు తీయాలంటే దానికి హోంవర్క్ చాలా చేసేవాళ్ళం. ఓకే. లైటింగ్ కానీ, కంపోజిషన్స్ కానీ, ఫోకసింగ్ కానీ ఏదైనా చేయాలన్నాను ఒక ఫోటో తీయక ముందు మేము గంట 2 అవర్స్ నుంచి 8 అవర్స్ సమ్టైమ్స్ 1 డే కూడాను ప్రిపరేషన్ ఉండేది. అచ్చా. ఓకే. ఒక్క ఫోటో తీయటానికి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని పెట్టి దానికి లైటింగ్ వేస్ట్ చేసిన షాడోస్ ఎట్ వస్తున్నాయి, రిఫ్లెక్టర్స్ ఎక్కడ వాడాలి, డెప్త్ ఎంత ఉండాలి, ఫోకస్ ఎక్కడ ఉండాలి, డెప్త్ ఆఫ్ ఫోకస్ ఎంత ఉండాలి, ఇవన్నీ చూడటానికి వీ యూస్ టు ప్రిపేర్ మోర్ దెన్ 1 అవర్ 2 అవర్స్ సమ్టైమ్స్ 1 డే ఆల్సో. ఇప్పుడు ఏంటి, స్పాంటేనియస్గా తీస్తారు, నచ్చితే ఉంచుతారు, లేకపోతే ఇంకోటి తీస్తారు. సో అప్పుడు ఆ ప్రిపరేషన్లో మాకున్న 36 ఫ్రేమ్స్ ఉండేవి ఒక రోల్లో. ఆ 36 ఫిలిం స్నాప్స్ తీయడానికి మేము సెగ్రిగేట్ చేసుకున్నాం. ల్యాండ్స్కేప్స్ అంటే ఒక 6 పిక్చర్స్, పోర్ట్రేట్స్ అంటే ఒక 4 పిక్చర్స్, స్టిల్ లైఫ్ అంటే ఒక 10 పిక్చర్స్, అట్లాగా సెగ్రిగేట్ చేసుకొని అవన్నీ సబ్జెక్ట్స్ తీయడానికి అప్పుడప్పుడు 2 months కూడా పట్టేది మాకు. ఆ 36 ఫ్రేమ్స్ కంప్లీట్ చేయడానికి 2 months పట్టేది మాకు. ఎందుకంటే ఒక స్టిల్ లైఫ్ ఆర్టికల్స్ తీసుకొని దానికి లైటింగ్ ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ అవన్నీ చూసుకున్న తర్వాత అది తీయడానికి ఇట్ టేక్స్ 1 డే టు షూట్ 1 స్టిల్ లైఫ్. అట్లాగా 4 స్టిల్ లైఫ్స్ అంటే 4 days అయిపోతుంది మీకు. సో వీ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ బిఫోర్ టేకింగ్ ద పిక్చర్స్. సో దాని మూలన 36 ఫ్రేమ్స్ కంప్లీట్ చేయడానికి మేము 1 week నుంచి 2 months వరకు తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంటుంది, ఎయిదర్ ఇట్స్ మొబైల్ కెమెరా ఆర్ బిగ్ కెమెరా, అందరూ మెయింటైన్ చేస్తున్నారు మినిమం. ఇస్ ఇట్ ఏ గుడ్ కల్చర్? ఒకప్పుడు కొంతమంది, ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ఫోటోగ్రఫీలో కొంతమంది ఒక 20-30 ఫోటోగ్రాఫర్ గురించి చెప్పారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు సైంటిస్టులు, వాళ్ళు ఫిలిం డెవలప్మెంట్ అవన్నీ నేర్చుకున్నారు కాబట్టి మేము వాళ్ళని 4 fathers ఆఫ్ ఫోటోగ్రఫీ అంటాము. ఓకే. దాని తర్వాత ప్రొఫెషనల్ కెమెరాస్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అందరు ఫోటోగ్రాఫర్సే. ఎవ్రీబడి ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఎ స్మార్ట్ ఫోన్, ఇన్ దట్ యూ హ్యావ్ ఎ మొబైల్ కెమెరా ఉంది, దాని మీద ఫోటోలు తీస్తున్నారు. కానీ అల్టిమేట్లీ ఒక ఫోటో తీయాలంటే దానికి ఉన్న అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బీ వెరీ అబ్జర్వెంట్. ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు, వచ్చినప్పుడు మీరు పైకి దాకా వచ్చినప్పుడు దానికి అబ్జర్వేషన్కి కావాల్సింది బేసిక్ క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఐస్. ఐసైట్. మీ ఐసైట్ని దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కెమెరా ఉంది అంటే దాన్ని ప్రాపర్గా యూస్ చేయండి. నేచర్లో చాలా ప్రకృతిలో అందాలు ఉన్నాయి. ఈ అందాలని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి బికాజ్ యూఆర్ బేసికల్లీ ఫోటోగ్రాఫర్ కాబట్టి. సో మీరు చెప్తున్నట్టు నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు క్యాప్చర్ చేసిన ప్రతి ఇమేజ్ అబౌట్ నేచర్
దాన్ని దాంతోపాటు మీరు ఎలా ఫీల్ అయ్యారు దానికి అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఒక అందమైన బుక్ లేదంటే ఒక ప్లెజెంట్ సినిమా అంత ఫీల్ కలిగింది మీ ప్రొఫైల్ని చూస్తున్నంతసేపు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో ఎలా అంటే హౌ డిడ్ యూ అబ్జర్వ్, మీకు ఏది బాగా నచ్చుతుంది? విచ్ ఫోటోగ్రఫీ డూ యూ లైక్? ఇట్ ఈస్ అబౌట్ నేచర్ ఆర్ ఎల్స్? బేసికల్గా టీచర్కి ఒక సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజ్ ఏ ఓన్లీ స్పెషలిస్ట్ ఇన్ దట్ అని చెప్పేసి ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే స్టూడెంట్స్ అనేవారు ప్రతి రకమైన స్టూడెంట్ ఉంటారు నా దగ్గర. సో ఐ హ్యావ్ స్టూడెంట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టిల్ లైఫ్స్, జర్నలిజము. అందరికీ క్యాటర్ చేయాలంటే ఐ హ్యావ్ టు బీ అబ్జర్వెంట్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. దెన్ ఐ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఓకే. బేసికల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఫేవరెట్ అంటే నేచర్ అండి. ఓకే. అది క్యాప్చర్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి అబ్జర్వెంట్. కళ్ళతో చూసిన తర్వాతే మీరు కెమెరాలో బంధించగలరు. అండ్ ఫస్ట్ ఫీల్ అవ్వాలి. చూసిన దాన్ని ఫీల్ అయ్యే క్యాపబిలిటీ ఐదర్ రైటర్కి కానీ ఆర్ఎల్స్ ఫోటోగ్రాఫర్కి కానీ ఉంటుంది మ్యాక్సిమం. సో వాట్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ ఫోటోగ్రాఫర్ షుడ్ హ్యావ్? బేసికల్లీ ఫస్ట్ ఈజ్ అబ్జర్వేషన్. దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ టచ్. ఓకే. అన్లెస్ యూ ఆర్ ఎ హ్యూమన్ టచ్ యూ కాన్ డూ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ప్రెస్ ఫోటోగ్రాఫరు, ఎక్కడో ఒక చోట అన్ఫార్చునేట్లీ సమ్ ట్రైన్ ఈజ్ అండర్ ఫైర్. మీరు వర్కింగ్ ఫర్ సమ్ ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీకి, ఆ న్యూస్ పేపర్ ఏజెన్సీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే జీతం మీద మీరు బతుకుతున్నారు. మీ మీద మీ వైఫ్, మీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మీరు సరిగా ఫోటోలు తీయకపోతే మీ ఉద్యోగం పోతుంది. ఆ సిచ్యువేషన్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఫైరింగ్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయాలన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ సీన్ ఏం చూస్తారంటే ఒక తలుపులో నుంచి ఎవరో బతకడానికి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అప్పుడు ఫోటోగ్రాఫ్ తీస్తారా లేకపోతే వాడిని రక్షిస్తారా? రక్షించాలి. మీరు రక్షించారనుకోండి మీ ఉద్యోగం పోతుంది. వాడిని బతికిచ్చారు, యాక్చువల్ కరెక్ట్ సీన్ తీయలేదు మీరు. సో యూ లూజ్ యువర్ జాబ్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆన్ రోడ్స్. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? యాక్చువల్లీ ఫస్ట్ ప్రాణం ఇంపార్టెన్స్. బికాస్ మీ ఉద్యోగం పోయినా వేరే ఉద్యోగం వస్తుంది, కానీ ప్రాణం మళ్ళీ రాదు. అలాంటప్పుడు మీరు ఈ సేవ్ ద లైఫ్ ఫస్ట్. ఆ ట్రైన్లో నుంచి డోర్లో నుంచి వచ్చిన బతికించండి. సో దేర్ యు ఆర్ సేవింగ్ ఎ లైఫ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ బై ద గాడ్. అండ్ మీకు ఈ ఉద్యోగం పోయినా వేరే ఉద్యోగం వస్తుంది. సిన్సియర్లీ సార్, యాక్చువల్లీ ఎప్పుడైతే మొబైల్ కెమెరాస్ వచ్చాయో ఇది ప్రతి పర్సన్ నుంచి వింటున్నాను నేను. అక్కడ ఉండే సిచ్యువేషన్ని హెల్ప్ చేయడం అనేసి వీళ్ళు క్యాప్చర్ చేయడంలో ఉండిపోయారు అనేది. అంటే బేసిక్ హ్యుమానిటీ కూడా బిల్డ్ అవ్వట్లేదు, చచ్చిపోతుంది. ఉండే కొంచెం కూడా అది కూడా చచ్చిపోతుంది అని. దే ఆర్ బిజీ ఇన్ టేకింగ్ ఫొటోస్, పిక్చర్స్, వీడియోస్ అండ్ ఆల్. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ పాండమిక్ ఏంటి, దానికి మనం ఏం చేయాలి? నెవర్. యాక్చువల్లీ దానికి మేజర్ రీజన్ అంటే పబ్లిసిటీ అండి. మీరు తీసిన వీడియోని వైరల్ చేయాలి, నాకు పేరు రావాలి, దాని మూలన హ్యూమానిటీ అనేది లాస్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ రీజన్ వెన్ యూఆర్ పబ్లిసిటీ కోసం వెళ్ళినప్పుడు. సో జనరల్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, వాటి వల్ల యూజెస్ ఏంటి? వర్క్షాప్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అమేచర్ ఫోటోగ్రాఫర్స్. ఎవరైతే ఫోటోగ్రఫీ కోర్సు చేయలేమో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పుడు వర్క్షాప్స్లో ఏంటంటే ఎనీబడీ కెన్ అటెండ్ ద వర్క్షాప్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్స్, లాయర్స్, రెగ్యులర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడిసిన్ స్టూడెంట్స్, వీళ్ళందరూ వచ్చేసి ఫోటోగ్రఫీ అనేది ఈ రోజుల్లో చాలామందికి హాబీ అయిపోయింది. ఎందుకంటే అందరి దగ్గర కెమెరా ఉండటం వలన మంచి ఫోటోలు వాళ్ళు చూడంగానే అరే ఇది బాగుంది, చాలా బాగుంది, ఇది ఎట్లా తీసుంటారు అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి వర్క్షాప్స్, 2 days వర్క్షాప్స్, 3 days వర్క్షాప్స్ ఉంటాయి. ఆ దాంట్లో జాయిన్ అయితే కనుక యూ కెన్ లెర్న్ సమ్ బేసిక్స్ థింగ్స్, హౌ టు టేక్ బెటర్ పిక్చర్స్ అనేది ఉంటుంది. ఈ వర్క్షాప్స్లో కూడాను యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, అట్లాగే ప్రతి దాని మీద ల్యాండ్స్కేప్ మీద, నేచర్ పైన, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ టూర్స్ ఉన్నాయి, ట్రావెల్ ఫోటోగ్రఫీ టూర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఆర్గనైజింగ్ ఓన్లీ ట్రావెల్ ఫోటోగ్రఫీ ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్. ఓకే. ఎవరికైతే కెమెరాలు ఉన్నాయో వాళ్ళని లదాఖ్ తీసుకెళ్తారు, రాజస్థాన్ తీసుకెళ్తారు, వారణాసి తీసుకెళ్తారు. 3 days 4 days అక్కడే వాళ్ళు అకామిడేషన్ ఇచ్చేసి, అకామిడేషను, ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకొని మంచి మంచి లొకేషన్లో సన్సెట్, సన్ రైజ్ షాట్స్లో ఎట్లా తీయాలి అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేసేసి చూపిస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన టూర్ ఏది సార్? ఒక్కటని చెప్పడానికంటే స్పెసిఫిక్గా అయితే నా లండన్ ట్రిప్ వాజ్ వెరీ మెమొరబుల్. ఐ వాజ్ దేర్ ఫర్ 1 month టోటల్లీ. సో లండన్, ఇంగ్లాండ్ అనేది 3 places, వేల్స్,
స్కాట్లాండ్, ఇంగ్లాండ్ అని చెప్పేసి ఆ 3 ప్లేసెస్లో ఎక్స్టెన్సివ్గా తిరిగాను నేను. లోకల్ పీపుల్ అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడాను సర్ప్రైజ్ అయిపోయారు, నీవు ఇవన్నీ రీసెర్చ్ ఎప్పుడు చేసావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు తీసావు అని చెప్పేసి. ఈవెన్ నౌ ఆల్సో ఇఫ్ ఐ పోస్ట్ ఎనీ పిక్చర్స్ ఆన్ మై ఫేస్బుక్ దే ఆర్ ఆల్ సర్ప్రైజ్డ్. ఓకే. అట్లాగే లదాఖ్ అనేది ఒక మంచి ప్లేస్ ఉంది. ఒరిస్సా ట్రైబ్స్ కోసం వెళ్ళాను నేను. 3 times ఐ హావ్ బీన్ టు ఒరిస్సా టు షూట్ ట్రైబల్స్. సో వాట్ అబౌట్ కెల్విన్ సార్? కెల్విన్ అంటే వెన్ యూ హ్యావ్ లైట్ సోర్స్ హియర్, మన మీద ఒక లైట్ పడుతుంది, ఆ లైట్కి ఒక టెంపరేచర్ ఉంటుంది. దాంట్లో ఉన్న కలర్ టెంపరేచర్స్ తోటి యూ విల్ ఫైండ్ విబ్జిఆర్. రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నిటికీ ఒక్కొక్కటి కలర్ టెంపరేచర్ ఉంటుంది. దాని మూలనే యు ఆర్ ఏబుల్ టు సీ డిఫరెంట్ కలర్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ 6 months కోర్స్ చేసే వాళ్ళకి 6 monthsలో కూడా కోర్స్ చేసి సినిమాటోగ్రఫీ చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్ ఎల్స్ వాళ్ళు కంప్లీట్గా నేర్చుకుంటున్నారా? నేను ఒక మాట చెప్తానండి, మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళేసి ఫాస్ట్ ఫుడ్ తినేసేంత మాత్రాన ఒక భోజనం చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అదేవిధంగా 6 months కోర్సులో వాళ్ళు ఓన్లీ బేసిక్స్ అనేది నేర్పించేసి వదిలేస్తారు. అండ్ ఈ రోజుల్లో పిల్లలకి వాళ్ళకున్న డెడికేషన్స్తో ఐ డోంట్ సే దట్ 6 months కోర్సెస్ ఆర్ నాట్ గుడ్, బట్ దోస్ కోర్సెస్ ఆల్సో కెన్ బీ యూజ్డ్ ప్రాపర్లీ బై ద స్టూడెంట్. వాళ్ళు కనుక డెడికేటెడ్, ఇప్పుడు వెన్ యూఆర్ టేకింగ్ ఎనీ కోర్స్ దాన్ని 100% మీరు ప్లానింగ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక 6 months కోర్స్ తోటి కూడా యూ కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. ఓకే. మీరు 4 yearsలో చెప్పేది ఒక కంపోజిషన్స్, ప్రాక్టీస్ అవన్నీ చేసుకుంటే మెల్లిగా స్లోగా ఒక బాయ్ ఎనీబడీ కెన్ అండర్స్టాండ్. 6 monthsలో వాడికి అండర్స్టాండింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే కనుక వాడు దెర్ ఈస్ నో యూజ్ ఇన్ డూయింగ్ 6 months కోర్స్. ఓకే. ఈ 6 years కోర్స్ని ఎలా డివైడ్ చేస్తారు సార్? ఇది 6 years కోర్స్ కాదు, దిస్ ఈజ్ ఓన్లీ 4 years బ్యాచిలర్స్ కోర్సు. దాని తర్వాత మాస్టర్స్ కోర్సు 2 years ఉంది, మొత్తం కలిసి 6 years. ఓకే. సో ఈ 4 years కోర్స్లో యూ హ్యావ్ బేసిక్స్, కంపోజిషన్స్, లైటింగు ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో చూపిస్తారు. సెకండ్ ఇయర్లో కొంచెం అడ్వాన్స్డ్గా క్రిటికల్గా మీకు కలరు మీద బ్లాక్ అండ్ వైట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ పైన ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పుడు వీడియో ప్రొడక్షన్, ఫిలిం మేకింగు, దాంట్లో ఉన్న బేసిక్స్ వస్తాయి. ఫోర్త్ ఇయర్లో అంతా జనరల్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ 3 yearsలో చదువుకున్నదంతాను ఒక ఇండిపెండెంట్గా ఒక స్టూడెంట్ తనకున్న మైండ్ తోటి తనకు నచ్చిన సబ్జెక్ట్ పైన ప్రాజెక్ట్స్ చేసి పోర్ట్ఫోలియోస్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ 6 months 4 yearలో. అండ్ నెక్స్ట్ 6 months ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళి ఎవరైనా ప్రొఫెషనల్ కింద పనిచేసి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని నేర్చుకొని ఒక థీసిస్ సబ్మిట్ చేస్తేనే ఒక 4 years డిగ్రీ కంప్లీట్ అవుతుంది. సో వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ సార్? డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే కొంతమంది ఒక ఫోటోని చూడినప్పుడు ఫ్రంట్ నుండి బ్యాక్ దాకా షార్ప్గా ఫోటో కనిపిస్తే చాలా బాగుంది, క్లియర్గా ఉంది అంటారు. ఓకే. కొన్ని ఫొటోస్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్స్లో ఓన్లీ వైల్డ్ లైఫ్ యానిమల్ ఒక్కటే ఫోకస్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఓన్లీ టు పర్టికులర్ ఏరియా ఒక 1 feet 8 inches 10 inches వరకే ఫోకసింగ్ ఉంటుంది, మిగతాదంతా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. ఓకే. అండ్ డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మొత్తం టాప్ టు బాటమ్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ అంటే ఫ్రంట్ ఫోర్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ వరకు. అది ఎక్కువగా ల్యాండ్స్కేప్స్లో అవసరం పడుతుంది. ల్యాండ్స్కేప్స్లో వెన్ యూ హ్యావ్ ఎఫ్ నెంబర్ ఎట్ 22 or 29 యూ విల్ గెట్ డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. వెన్ యూ హ్యావ్ ఎఫ్ నెంబర్ 2.8 ఉన్నప్పుడు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవుతుంది. దట్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ సర్టెన్ ఏరియాస్. ఓకే. ఓకే. సో ఈ ఫోకస్ గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? మేము చదువుకున్నప్పుడు మేము ప్రాక్టీస్ చేసినప్పుడు మాన్యువల్ లెన్సెస్ ఉండేవి. ఆ మాన్యువల్ లెన్సెస్ మూలన వీ హ్యావ్ టు ఫోకస్, మాన్యువల్గా ఫోకస్ చేయాలి, అవన్నీ చేసుకుని. నౌ అడ్వాన్స్ కెమెరాస్ హ్యావ్ కమ్, యూ హ్యావ్ డిఫరెంట్ ఫోకసింగ్ జోన్స్, ఫోకసింగ్ పాయింట్స్ అట్లాగా ఉన్నాయి. దాని మూలన సబ్జెక్టు ఎక్కడైతే మూవ్ అవుతుందో ఆ మూమెంట్లో ఫోకస్ ట్రాకింగ్ ఉంది. సో దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ వేర్ యూ కెన్ ఫోకస్ ఎ సబ్జెక్ట్. సో మాన్యువల్ ఫోకసింగ్కి ఎంత టైం పడుతుంది? మీరు ఉన్న కెమెరాని రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక వితిన్ సెకండ్స్లో యూ కెన్ మాన్యువల్లీ ఫోకస్. ఓకే. మేము కళ్ళు మూసుకొని ఫోకస్ చేసేవాళ్ళం, ఎందుకంటే వీ నో దట్ ఆ రింగ్ని ఎంత తిప్పితే ఏ సబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఫోకస్ అవుతుంది అనేది మాకు తెలిసిపోయేది లెన్స్కి. సో ఇంత డెప్త్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అయి ఉంటుంది డెఫినెట్గా. మీరు ఫీల్ అవుతేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో లైక్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఫోటోగ్రఫీ మీద? నాకు మా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నాయి దీనిపైన. ఎందుకంటే ఎనీథింగ్ వాట్ యూ డూ యూ హ్యావ్ టు డూ 100% డెడికేషన్గా,
ప్యాషన్ తోటి చేస్తే ఏదన్నా నేర్చుకోవడానికి ఆ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను ఈ సబ్జెక్ట్ కూడాను ఏది చేసినాను. అందుకే నేను 92లో నేను జేఎన్టీయూలో యాజ్ ఎ లెక్చరర్ జాయిన్ అయినాను. నేను అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు చాలా తీసుకున్నాను నేను. అది ఎందుకంటే మా వైస్ ఛాన్సలర్స్ దే అబ్జర్వ్డ్ మీ యాజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో, దే హ్యావ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను ఐ బికేమ్ ఫస్ట్ కంట్రోలర్ ఆఫ్ మై యూనివర్సిటీ ఇన్ 2008. ఓకే. 1.5 year కంట్రోలర్గా చేసిన తర్వాత దెన్ ఐ వాజ్ ఆస్క్డ్ టు టేక్ రిజిస్ట్రార్ పోస్ట్ ఫర్ 3 years. 3.5 years ఐ వాజ్ దేర్ యాజ్ ఎ రిజిస్ట్రార్. సో యాజ్ ఎ రిజిస్టర్గా వర్క్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. ఒక యూనివర్సిటీని రన్ చేయాలంటే వైస్ ఛాన్సలర్ కన్నా రిజిస్ట్రార్ పైన ఎక్కువగా భారంగా ఉంటుంది. ఓకే. సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? ప్రొఫెసర్ ప్రకాష్ అని ఉండేవారు, యశోధరావు గారు సార్ అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ వర్క్స్ చూసి నేను చాలా వరకు నేర్చుకున్నాను. ఓకే. సో అలానే మీ గురించి కూడా ఎక్కువ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అని విన్నాను. లైక్ ప్రొఫెసర్ రెహమాన్ సార్ అంటే ఎక్కువ స్టూడెంట్స్కి బాగా నచ్చుతారు, ఈజీగా కనెక్ట్ అయిపోతారు అని. ఎందుకంటారు? ఎందుకంటే ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ సుపీరియర్ టు ఎనీబడి. ఓకే. ఐఎమ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ వేర్ ఐ మింగిల్ విత్ ఎనీ స్టూడెంట్ ఎట్ దేర్ లెవెల్. అది ఇంపార్టెంట్. మీ వేవ్ లెంత్ మ్యాచ్ కావాలి. ఇప్పుడు మీరు కూడా మీ దగ్గర కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మీరు ఒకళ్ళిద్దరితోటి కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు? బికాస్ మీ థింకింగ్ వాళ్ళ థింకింగ్ మ్యాచ్ అవుతాయని చెప్పేసి. ఇప్పుడు నేను ప్రొఫెసర్ అయ్యి రిజిస్టార్ కింద చేసి ఒక స్టూడెంట్తో మాట్లాడాలేంటి అని చెప్పేసి నేను ఈగో ప్రాబ్లం తోటి నేను లెవెల్ మెయింటైన్ చేస్తే కనుక ఆ కనెక్షన్ ఉండదు. అది సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బెస్ట్ బుక్స్ కానీ ఆర్ ఎల్స్ బెస్ట్ ఫోటోగ్రఫీ బుక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మేము చదువుకునేటప్పుడు ఫోటోగ్రఫీలో చాలా తక్కువ బుక్స్ ఉండేవి. టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. అండ్ అప్పుడు గూగుల్ కూడా ఉండేది కాదు. సో దెర్ వాజ్ ఓన్లీ బ్లాక్ బుక్ అని చెప్పేసి ఒకటి అమెరికాలో అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ బుక్ ఒకటి వచ్చేది. దాంట్లో పోర్ట్రేట్స్ కానీ స్టిల్ లైఫ్స్ కానీ ప్రోడక్ట్ ఫోటోగ్రాఫ్స్ కానీ అవన్నీ ఉండేవి. అవి చూసి మేము ఈ విధంగా మనం చేయాలని చెప్పేసి రిఫరెన్స్ కింద తీసుకొని మేము స్టూడెంట్ లైఫ్లో చాలా వరకు ప్రాక్టీస్ చేశాను. బ్లాక్ బుక్ అనేది ఉంది, చాలా ఫేమస్ బుక్, ఇప్పుడు కూడా వస్తుంది అది మ్యాగజైన్లో. అండ్ ఎంజే ల్యాంగ్ఫోర్డ్ అని చెప్పేసి ఒక మంచి ఆథర్ ఉన్నారు, ఫోటోగ్రఫీ రైటరు. హీ హాస్ గాట్ బేసిక్ ఫోటోగ్రఫీ అండ్ అడ్వాన్స్ ఫోటోగ్రఫీ అని 2 బుక్స్ ఉన్నాయి. దాంట్లో మీకు రామాయణము మాకు ఇస్లాంలో ఖురాన్ లాగా ఫోటోగ్రఫీలో 2 బుక్స్ మోస్ట్ ఫేమస్ ఇన్ ఫోటోగ్రఫీ. దోస్ బుక్స్ ఐ లైక్. సో ఒక ఫోటోగ్రఫీ ప్రొఫెసర్కి ఉండాల్సిన 3 క్వాలిటీస్ చెప్పండి, బెస్ట్ 3 క్వాలిటీస్. యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్ డైలీ బేస్డ్, ఒకటి ఫస్ట్ థింగ్. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ వాట్ యూ వాంట్ టు డెలివర్. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ డెడికేటెడ్ టు యువర్ సబ్జెక్ట్. ఓకే. ఈ రోజుల్లో క్లాస్ రూమ్కి పిల్లలు రావాలంటే చాలా కష్టము. బికాస్ టెక్నాలజీ ఎంత అయిపోయిందంటే యూట్యూబ్లో అన్నీ చూసుకుంటున్నారు. సో యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది, లైక్ యూట్యూబ్లో కూడా నేర్చుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ జరుగుతున్నాయి. ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ సార్? టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ఫుల్, నో డౌట్. నేను కూడా అప్పుడప్పుడు సర్టెన్ థింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్లో, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్ బేస్డ్ పర్సన్ వేర్ మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కంప్యూటర్ తోటి అయిందండి. ఎందుకంటే 60s 70s మధ్యలో పుట్టిన వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళు 20 years అంటే 80sలో వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది. అది 80-90 మధ్యలో అయిపోయింది వాళ్ళ ఎడ్యుకేషన్. అప్పుడు కంప్యూటర్స్ లేవు, 90 తర్వాత వచ్చింది. సో అందుకని చెప్పేసి మేము కంప్యూటర్స్ తోటి అంత హాబీగా ఉండలేము మేము. సో ఇప్పుడు మేము కూడాను ఏదైనా నేర్చుకోవాలంటే వీ టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ వీ లెర్న్ సర్టెన్ థింగ్స్. సో మీకు బాగా ఇష్టమైన ఫోటోగ్రఫీ ఏది? ట్రావెల్ ఫోటోగ్రఫీ యాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే. ఎందుకంటే యూ ఫీల్, ఇప్పుడు ఈ రోజుల్లో డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేసుకొని ఉండే ప్రకృతిని చూస్తే కనుక యూ విల్ గెట్ రిఫ్రెష్డ్. అట్లీస్ట్ ఇయర్కి ఎవరైనా నేను రికమెండ్ చేసేదంటే ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే ఇయర్కి అట్లీస్ట్ 1 trip ఒక 1 week కోసం బయట ప్రపంచాన్ని చూసి వస్తే కనుక యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, యూ కెన్ వాచ్ సో మెనీ థింగ్స్ అండ్ యూ కెన్ ఫీల్ బెటర్, రిఫ్రెష్ అవుతారు మీరు. సో ఎక్కడున్నా క్యాప్చర్ చేయవచ్చు అంటే చూసే ప్రతి దాంట్లో కూడా అందం ఉంటుంది. ఆ అందాన్ని అర్థం చేసుకోవటం కూడా ఇంపార్టెంటే. అండ్ మీ వర్క్స్ కొన్ని నేను చూసినప్పుడు యూ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్. మీ టెర్రస్ పైన ఉన్న క్లౌడ్స్ని కూడా యూ ఆర్ ఎంజాయింగ్ ద మోస్ట్. సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? పోర్ట్రేట్లో ఒక ఎక్స్ప్రెషన్స్, ఒక యంగ్ బాయ్ కానీ గర్ల్ కానీ ముస్లిం ఓల్డ్ మ్యాన్ కానీ యంగ్ మ్యాన్ కానీ వాళ్ళకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడంలో నాకు ఐ లైక్ టు ఎంజాయ్ దోస్ ఫ్రేమ్స్.
అండ్ అట్లాగే నేచర్లో ల్యాండ్స్కేప్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, గాడ్స్ క్రియేటెడ్ థింగ్స్. దాన్ని క్యాప్చర్ చేయడం ఇంపార్టెంట్ నాకు. అండ్ నాకు చెప్పాలంటే రాక్ ఫామ్స్ పైన నేను ఒక 2 years వర్క్ చేశాను నేను. వే బ్యాక్ ఇన్ 98-2000 మధ్యలో రాక్ ఫామ్స్ ఆఫ్ డెక్కన్ అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేశాను నేను, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్. దాంట్లో నేను బ్లాక్ అండ్ వైట్ పైన హైదరాబాద్లో కాదు, మెదక్, మహబూబ్ నగర్, గుల్బర్గా, యాదగిరిగుట్ట, భువనగిరి ఇవన్నీ 2-wheeler పైన ట్రావెల్ చేసి ఒక్కడనే వెళ్ళేసి ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ అన్నీ ఎగ్జిబిట్ చేశాను నేను. ఓకే, ఆ ఫీల్ ఎలా ఉంది సార్ మీ ఫొటోస్ని ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు? ఎగ్జిబిషన్ అనేది ఇట్స్ మాకు వీ కాల్ ఇట్ ఏ రీసెర్చ్ వర్క్. ఎందుకంటే ఫొటోస్ తీయాలి ఒక ఎత్తు, దాన్ని సెలెక్ట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి ప్రింటింగ్ చేసి ఎగ్జిబిట్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో ఈ రెండు చేయాలంటే ఇట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్. నేను ఇంతవరకు 4 ఎగ్జిబిషన్స్ చేశానండి, సోలో 1-man షోస్. ఓకే, కల్కటా స్ట్రీట్ లైఫ్ ఒకటి, ఓకే, డక్కన్ రాక్ ఫార్మ్స్ ఒకటి, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి 3 చేశానండి. ఓకే. సో ఫోటోగ్రఫీలో మెసేజ్ని కన్వే చేయడం కూడా కుదురుతుందా? అఫ్ కోర్స్, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. వెన్ యూ ఆర్ ప్రెజెంటింగ్ ఏ పిక్చర్ టు ఎనీబడి, వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు పబ్లిక్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు జస్ట్ హాబీగా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి ఏది ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వండి? మీరు ఏది తీసుకున్నాను, ఏ ప్రొఫెషన్ తీసుకున్నాను, దాన్ని ప్యాషనేట్గా చేయండి. ఓకే, ఏదో ఎవరి కోసం, మీ డాడీ కోసం, మీ మమ్మీ కోసం కాకుండా యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే యూ విల్ బీ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మనకి ఎంత టాలెంట్ ఆర్ స్కిల్ ఉన్నా దాన్ని ఎగ్జిబిట్ చేయగలగాలి, అవతల వాళ్ళకి తెలియజేయగలగాలి, అవతల వాళ్ళు మనతో ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. సో ఒక మోడల్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ గివ్ ఏ కాన్ఫిడెన్స్ టు ద మోడల్ దట్ యు ఆర్ వర్కింగ్ విత్ ఏ నైస్ పర్సన్. బిఫోర్ షూట్ ఒక 2-3 hours, 1 hour మ్యాక్సిమం వీలైతే కమ్యూనికేషన్లో ఉంటే కనుక యూ విల్ ఫీల్ క్లోజ్నెస్ విత్ ద మోడల్, అండ్ ఈ మోడల్ కూడా కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. సో వర్క్ని ఫ్యామిలీని రెండు బ్యాలెన్స్ చేయాలి. అందులోనూ ఒక యూనివర్సిటీకి రిజిస్టర్గా వర్క్ చేస్తున్నారు, అక్కడ పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ అనదర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటిని మేనేజ్ చేస్తూ ఎలా మీరు ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు, మీరు హాబీస్ ఇంట్రెస్ట్ని మర్చిపోవట్లేదు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటున్నారు, అండ్ దట్ టు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ గుడ్ స్కిల్ అండి. వన్ షుడ్ హ్యావ్ ద టైమ్ మేనేజ్మెంట్. ఈవెన్ దో యూ హ్యావ్ 24 hours in a day, I require 36 hours in a day. ఎందుకంటే సర్టెన్ థింగ్స్ ఐ మిస్ అవుట్, బట్ స్టిల్ ఇన్ 24 hours వాట్ యూ కెన్ డూ అనేది ఇంపార్టెంట్. ఆ 24 hours హౌ మెనీ అవర్స్ యూ డెడికేట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ అఫీషియల్ రిక్వైర్మెంట్స్, దెన్ యువర్ పర్సనల్ రిక్వైర్మెంట్స్. సో దిస్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ దీస్ 3 things యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ వర్క్. ఓకే. సో నేను జనరల్గా రిజిస్టార్ కింద చేశారన్నారు, అప్పుడు ఆ టైంలో నేను ఐ వాజ్ దేర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్లో 5 years ఉన్నాను. ఆ రోజుల్లో నేను కెమెరాని ముట్టుకోలేదు. ఐ డింట్ టచ్ మై కెమెరా ఫర్ 5 years. Okay. Then after coming back to department in 2013, I started working extensively on photography, trips, travel photography అవన్నీ చేసుకొని, అండ్ లాస్ట్ 7 yearsలో ఉన్న వర్క్ థ్యాంక్స్ టు ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్, which has helped me in taking out my pictures and processing them and uploading my pictures. I was active in social media previously, but not so active like now what I am doing, because it's you're getting some space. Yes, space. A lot of time is coming available for me where I can do daily 1-2 pictures I am posting. సో ఫోటోగ్రఫీ గురించి బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి సార్ ఏపీ అండ్ తెలంగాణలో? ఏపీలో గురించి ఇంకా కాలేజ్ ఇంకా ఎవరు పెట్టలేదు. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ స్టార్టింగ్ ఏ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఇన్ కడప. ఇన్ తెలంగాణ ఇఫ్ యూ టేక్ దేర్ ఆర్ 2 colleges బేసికలీ. ఒకటేమో మాది జేఎన్ఏఫ్యూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాదాపూర్లో ఉంటుంది, వేర్ దే ఆర్ ఆఫరింగ్ ఫోటోగ్రఫీ కోర్స్. ఓకే. సో ఇంత కోర్స్ నేర్చుకొని ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో, అఫ్కోర్స్ దే ఆర్ ఎంజాయింగ్. సో బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? స్కోప్ అనేది చాలా ఉందండి. ఈవెన్ టుడే ఆల్సో దెర్ ఈస్ ఎ హై డిమాండ్ ఫర్ ఎనీ ఫోటోగ్రాఫర్ ఆర్ ఎడిటర్ ఆర్ కెమెరామెన్
దాన్ని కరెక్ట్గా వెన్ యూ హ్యావ్ ఆల్ దీస్ బేసిక్ క్వాలిటీస్ ఉంటే కనుక విల్ బి డెఫినెట్లీ అబ్జర్వ్డ్. సో ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఒక ఫోటోగ్రాఫర్ ఆర్ డిఓపికి కూడా రావాలంటే అన్ని ఆలోచనలు ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీ వేరే వాళ్ళ నుంచి లైక్ అదర్ కంట్రీస్ నుంచి పీపుల్ని తెచ్చుకుని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఎనీ ఆపర్చునిటీస్ ఏమైనా తగ్గుతున్నాయని అనిపిస్తుందా ఇండస్ట్రీలో? దానికి మనమే బ్లేమ్ చేసుకోవాలండి. ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్, అదర్ పీపుల్ విల్ కమ్ అండ్ డూ యువర్ జాబ్. సో మీ ఉద్దేశంలో ఆల్ టైమ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ అంటే ఎవరు? ఆన్స్టర్ యాడమ్స్ ఉన్నారు, రఘురాయ్ ఉన్నారు, మిత్తర్ బేడి ఈజ్ దేర్, ఓపీ శర్మ ఈజ్ దేర్, రీసెంట్ టైమ్స్లో శివజీ జోషి ఈజ్ దేర్. దే ఆర్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్స్ వేర్ దే డన్ ఎక్స్టెన్సివ్ వర్క్. ఓకే. సో ఫైనలీ ఓల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి వరల్డ్ ఫోటోగ్రఫిక్ డే. అండ్ మీరు ఈ ఫోటోగ్రఫీని మీ ప్యాషనేట్గా చేస్తే కనుక యూ కెన్ డూ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ.